పారే ప్రతిధ్వని ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని, పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. ఆశ్చర్యకరుడా నిన్ను చేరితి, నీ పాద సన్నిధి నీ కోరితి, నీ కోరితి. ఆశ్చర్యకరుడా నిన్ను చేరితి, నీ పాద సన్నిధి నీ కోరితి, నీ కోరితి. ఆలోచనకర్త నిన్ను చేరితి,
చేరితి నీ పాద సన్నిధి నీ కోరితి నీ కోరితి బలవంతుడా యేసు నిన్ను చేరితి నీ పాద సన్నిధి నీ కోరితి నీ కోరితి దీనుడా సాత్వికుడా బహుప్రియుడా దీనుడా సాత్వికుడా బహుప్రియుడా ఆలోచనాకర్త నిన్ను చేరితి నీ పాద సన్నిధి నీ కోరితి నీ కోరితి ఆలోచనాకర్త నిన్ను చేరితి నీ పాద సన్నిధి నీ కోరితి నీ కోరితి దీనుడా సాత్వికుడా బహుప్రియుడా దీనుడా సాత్వికుడా బహుప్రియుడా నిత్యుడైన తండ్రి నిన్ను చేరితి నీ పాద సన్నిధి నీ కోరితి నీ కోరితి నిత్యుడైన తండ్రి నిన్ను చేరితి నీ పాద సన్నిధి నీ కోరితి నీ కోరితి దీనుడా సాత్వికుడా బహుప్రియుడా దీనుడా సాత్వికుడా బహుప్రియుడా సమాధానకర్త నిన్ను చేరితి నీ పాద సన్నిధి నీ కోరితి నీ కోరితి సమాధానకర్త నిన్ను చేరితి నీ పాద సన్నిధి నీ కోరితి నీ కోరితి దీనుడా సాత్వికుడా బహుప్రియుడా దీనుడా సాత్వికుడా బహుప్రియుడా పవనుడా యేసు నిన్ను చేరితి నీ పాద సన్నిధి నీ కోరితి నీ కోరితి పవనుడా యేసు నిన్ను చేరితి నీ పాద సన్నిధి నీ కోరితి 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 నీ కోరితి. ఒక్కసారి దానియేలు ప్రార్థనలోకి వెళదాం. 9వ అధ్యాయము దానియేలు గ్రంథము. కొంచెం ముందుకు వెళ్తే వెనక ముందు ఉన్న సందర్భాలు చూస్తే దేవుని చేత ఆశీర్వదించబడిన ఇశ్రాయేలు జనాంగం దేవుడు బహుగా ప్రేమించిన జనాంగం. ఆయన స్నేహం చేయాలని, సహవాసం చేయాలని, తన ప్రణాళికలన్నీ నెరవేర్చే జనంగా ప్రపంచానికి ఉండాలని
ప్రపంచం పాడైపోయింది, లోకం పాడైపోయింది. లోకం పాడైపోయింది కాబట్టి ఒక జనాంగాన్ని తీసుకొచ్చాడు. ఒకసారి లోకం పాడైపోతే మొత్తం ముంచేశాడు వరదతో. ఎంత నొచ్చుకున్నాడో ప్రభు. ఇంకెప్పుడు ఇలా చేయను అని నోవాహు కుటుంబాన్ని కోరుకున్నాడు. నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడంటే మరి మళ్ళీ ఎలా వచ్చింది శాపం? ఆ ఇంటిలో నుంచి ఒక శాపగ్రస్తుడు తయారయ్యాడు. ఆ వంశము మళ్ళీ శాప వంశం వచ్చింది. మళ్ళీ అలాగ శాపం పెరిగి 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 పాపంగా ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా మళ్ళీ అబ్రహామును కోరుకున్నాడు దేవుడు. అంతకు తర్వాత అబ్రహాము వంశంలో నుంచి కంగారు పడ్డి ఇస్మాయేల్ ఒకడు వచ్చాడు. మళ్ళీ పోరాటాలు వచ్చాయి. అయినా దేవుడు ఇశ్రాయేలు పట్ల ఎంత కనికరించాడో, ఎంత ప్రేమ చూపించాడో. ఎఫ్రాయిం అనే మాట ఎప్పుడన్నా విన్నారా? ఎవరబ్బాయి? యోసేపు ఎవరబ్బాయి? యాకోబు ఎవరబ్బాయి? ఇస్సాకు ఎవరబ్బాయి? అక్కడి నుంచే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి యాకోబు సంతానమంతా ఏదో విధంలో విసిగించిన యోసేపును కోడుకొని మళ్ళీ ఎక్కడికో చెదిరిపోయి గోను సంచులు పట్టుకొని ఆడుకోవాల్సిన ప్రతి అబ్రహాము సంతానానికి ఎందుకు వచ్చిందండి? అబ్రహాము సంతానానికి గోను సంచులు పట్టుకొని ఐగుప్తు రావాల్సిన పని ఏమొచ్చింది? దేవుని ప్రణాళికలు అక్కడ యోసేపును పెట్టాడు, కానీ అక్కడ ఫరోయే ఉండుంటే ఎటుండేది కథ? ఎంత కృపగలిగిన దేవుడు అండి. మనం చేసే మిస్టేక్స్ అన్నీ ముందే ఊహించి గ్రహించి, ఏమండి పాపాన్ని ఆపకూడదా దేవుడు అంటారు చాలామంది. ఆపగలడు, కానీ మనల్ని దేవుడు కూలోళ్ళగా చేయలా, పనోళ్ళుగా చేయలా, మనల్ని బొమ్మల్లా చేయలా. మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు అడిగితే నీ కోసం ఏమైనా చేస్తాడు, నువ్వు కాదంటే ఆయన ఏమీ చేయలేడు. దేవుడు చెయ్యలేనిది ఏదన్నా ఉందంటే తన హృదయాన్ని దేవునికి ఇవ్వని మనిషిని దేవుడు ఏం చేయలేడండి. వాడు చేయగలడు, అది కూడా చేయకుండా వదిలేస్తున్నాడు, అదే నిర్లక్ష్యం అయిపోతుంది. కానీ వాడి గోతులో వాడే పడిపోతున్నాడు, పాడైపోయినాడు. ఎంత ప్రేమించినా మర్చిపోయే మనస్తత్వం కలిగిన వారు ఈరోజు క్రైస్తవ విశ్వాసుల్లో చాలామంది ఉన్నారు. నాతో పాటు రక్షించబడిన, నాతో పాటు సేవ ప్రారంభించిన సేవకులనే లెక్కేసి చూసుకుంటుంటాను. ఒక్కొక్కప్పుడు భయమేస్తుంది నాకు. ఏమయ్యారు వారు? జ్యోతుల్లాగా దేవుని కొరకు ప్రకాశించిన వారు, ఆరాటంతో ఆత్మల కొరకు ప్రయాసపడ్డవారు, దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగిన వారు ఏమయ్యారు? వారు కొంతకాలానికి దేవుని ఆశీర్వాదాలు మనకి చులకనైపోతాయండి. ఎప్పుడు దేవుని విషయాలు చులకన చేయకండి. ఆయన ప్రేమ అపారమైంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోకూడదు. మనం ఆయన క్షమిస్తాడు, అందుకని నేను పాపం చేస్తానా? ఆయన క్షమిస్తాడని తెలుసు మనకి. అయితే మాత్రం ఆయన దుఃఖపరుస్తామా? తెలిసి పాపం చేసిన వాడు బహిరంగంగా ప్రభువుని సిలువ వేస్తున్నాడు అన్నది బైబిల్. తెలిసి చేసేవాడు మరొకసారి ఆయన్ని గాయాలు రేపుతున్న వారితో సమానం. ఎంతో ప్రేమించి ఎన్నో విధాలుగా దేవుడు వారిని తప్పించిన వారు చివరికి రాజు కావాలంటే రాజునిచ్చాడు, ప్రవక్తలనిచ్చాడు. కానీ చెదిరిపోయి మొత్తం ఇశ్రాయేలు రాజ్యము రెండు ముక్కలైంది. యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం. ఇద్దరు రాజులు రెండు పక్షాలు కూడా
ఒకరి నుంచి ఒకరు పోటీ పడ్డారు. దేనికంటే పాపం చేయడానికి, పాడైపోవడానికి, గర్వానికి, అహంకారానికి చోటించి, అవిధేయతకు చోటు, అన్యులతో, జయించవలసిన వారితో, విరోధులతో స్నేహాలు చేసి వియ్యాలు అందుకొని కల్తీ అయిపోయారు, బానిసలైపోయారు. ఇక్కడ నెబుకద్నెజరు కాలంలో ఇశ్రాయేలీయులు వారి చేతుల్లో బానిసలైపోయారు. ఎన్నోసార్లు ఇక్కడ ఐగుప్తులు బానిసలైతే దేవుడు విడిపించాడు, మిద్యానీయులకు బానిసలైపోయినప్పుడు దేవుడు విడిపించాడు. చెరలో నుండి బయటకు వచ్చా కొన్ని రోజులు బాగుండేవాళ్ళు, మళ్ళీ మామూలే. ఇక్కడ 70 వారాలు నియమించాడు దేవుడు. 70 వారాలు అంటే మనం వారాలు లెక్కేసుకోవడం కాదు, కానీ దానికి చాలా స్పిరిచువల్ మీనింగ్ ఉంటుంది. అది ఒక పెద్ద బైబిల్ స్టడీ అవుద్ది. మీరు దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము చదివితే ప్రభు యొక్క ప్రకటన గ్రంథంలో దేవుడు యోహానికి ఇచ్చిన ప్రత్యక్షతలు దానియేలుకి పాత నిబంధన కాలంలోనే ఇవ్వటం అనేది అనేకమైనవి పోల్చి చూసుకోవడానికి ఉంటుంది. అదొక పెద్ద బైబిల్ స్టడీ అవుతుంది. కానీ ఇక్కడ దానియేలు ఒక శ్రేష్టమైన యవ్వనస్తుడిగా ఉన్నాడండి. నేను యవ్వనస్తుల్ని మళ్ళీ బతిమలాడుకుంటున్నా, ప్లీజ్ డోంట్ వేస్ట్ మీ జీవితంలో ఒకరోజు కూడా వృధాపరచుకోకండి. చాలామందికి ప్రభువుని ఎరిగే అవకాశం యవ్వన కాలంలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ టు మీ 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు నాకు రక్షణ అనే మాటకు అర్థం తెలియదు, రక్షించబడాలని తెలియదు. నాకు తెలిసిన తర్వాత 3 నెలలు దేవునితో పోరాడగలిగా. అంతకంటే మించి నేను నా జీవితాన్ని దేవునికి అప్పగించకుండా ఉండలేకపోయా. మీలో కొంతమంది సండే స్కూల్ పిల్లలు అప్పటి నుంచి వాక్యం వింటున్న వారు ఉన్నారు. దేవుని సన్నిధిలో పెరిగారు, దేవుణ్ణి కలిగిన తల్లిదండ్రులకు జన్మించారు. అదే ఒక గొప్ప భాగ్యం. మీ తండ్రి తాగుబోతుగా ఉంటే, మీ తల్లి వ్యభిచారిగా ఉంటే, మీ తండ్రి దొంగగా ఉంటే, మీ తండ్రి రౌడీగా ఉంటే, వారి బాధలు, ఆ పిల్లల బాధలు ఎలా ఉంటాయో, వాళ్ళకి ఎంత అవమానం ఉంటుందో, వాళ్ళు ఎలా తయారవుతున్నారో మనం చూడొచ్చు. కానీ నీకు ప్రార్థించే తల్లిదండ్రులను ఇచ్చాడు, మందిరానికి నడిపించే బిడ్డను తల్లిదండ్రులను ఇచ్చాడు. పోనీ తల్లిదండ్రులు కాకపోతే తల్లో తండ్రి ఉన్న మిమ్మల్ని ప్రభు దగ్గర నడిపించేవారు దొరికారు. నీ టీనేజ్లోకి రాగానే లోకం జుర్రుకుంటుందండి. టీనేజ్లోకి వచ్చిన వాడిలో అలాగ అవకాశాలు, అన్ని దారులు తెరిచున్న ఈ యుగంలో, ఈ తరంలో టీనేజ్లో వచ్చేవాడికి ఆ సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఆ సెల్ ఫోన్లో నుంచి అన్ని గోతులకి దారిది. సెల్ ఫోన్ దేనికి దారి? పరలోకానికి కాదు, అన్ని గోతులకి దారి. ఆల్ యాక్సెస్ ఆర్ దేర్. ఆ టైంలో నీవు దేవునికి అప్పగించుకుంటే నీ ముందు ఎన్ని దారులున్నా నేనే మార్గమన్న యేసయ్య దారిలో నువ్వు సాగుతావు. దానియేలు అలాంటోడు. బందీలాగా ఉన్నప్పటికీ, బాలుడిగా ఉన్నప్పుడే అతన్ని బానిసగా పట్టుకొచ్చిన, సడన్గా తీసుకొచ్చి ఒక కాస్మోపాలిటన్ సిటీలో వేసినట్టుగా ఈ హైదరాబాద్ వెళ్ళిన యూత్ అందరూ ఏమైపోతున్నారో తెలుసా అండి? 99% అంత ఆడంబరాలు, అంత డబ్బు, ఈ జాబ్స్లో బీటెక్ చేసాం అనగానే వాటికి అంతు లేదు. అమ్మాయిలు అబ్బాయిలు చేసేది చిన్న ఉద్యోగమైనా అదంతా ఖర్చు పెట్టుకునే వరకు తిరుగుతున్నారు. క్లబ్బులు, పబ్బులు సర్వసాధారణమైపోయింది. మనసాక్షి లేదు, దేవుని మందిరం మీద నా శరీరం అనే భయం లేదు. లవ్ అఫైర్స్, పిచ్చి పిచ్చి వేషాలు, సెక్షువల్ థింగ్స్. అలాంటి రాజభవనంలో ఎన్ని రాజ డ్యాన్సులు ఉంటాయి, రాజులు తాగుతో సర్వసాధారణం. ఆ రాజ భోజనం, బ్రహ్మాండమైన భోజనాలు ఉంటాయి. కానీ ఒక తీర్మానం చేసుకున్నాడు, నాకు వద్ది, నా దేహం దేవుని ఆలయం. ఎందుకు వద్దన్నాడో తెలుసా? ఈ అపవిత్రమైన వాటిని తీసుకొని నా దేహాన్ని నేను పరుచుకొనను. ఒకసారి ఆ మాట అండర్లైన్ చేసుకోండి యవనస్తులు, ముఖ్యంగా మీ బైబిల్లో లేకపోతే. 8వ వచనమాట, 1:8 దానియేలు. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతికి వేడుకొన్నాడు. నాకు వద్దయ్యా, అది నాకు వద్దయ్యా, నా దేహాన్ని అపవిత్రపరచుకోనయ్యా,
నా దేహం దేవుని ఆలయం అయ్యా, నా బ్రతుకు దేవునిది అయ్యా, నేను దేవుని బిడ్డని, నన్ను యేసయ్య రక్తం ఇచ్చి కొన్నాడు, నా సొత్తు కాదు ఇది ప్రతి ఒక్కరు మనసులో పడాలి. యవనస్తులే కాదు, పెద్దలు కూడా, ప్రతి ఒక్కరు. నువ్వు 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 నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి లేదు. రక్షించబడ్డానన్న నీవు, బాప్తిసం పొందానని చెప్పే నీవు, రొట్టెలో ద్రాక్షరసంలో పాలు పబ్బులు పొందుతున్న నీవు రక్తము చేత విమోచించబడ్డావు. మీరు మీ సొత్తు కాదు, మీ దేహములతో మీ ఆత్మలతో దేవునిని మహిమపరచాలి. దానియేలు ఒక నిబంధన చేసుకున్నాడు బాలుడిగా. ఎంతమంది రాజులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడో తెలుసా అండి? నెబుకద్నెజరు కాలములో నెబుకద్నెజరు నోట్లో నుంచి దానియేలు దేవుడే దేవుడని చెప్పాడు. నెబుకద్నెజరు తర్వాత బెల్షజరు వచ్చాడు. ఆ బెల్షజరు కూడా దేవుని ఆత్మ కలిగిన వాడు ఇతడిని గుర్తించగలిగాడు. అతని కాలములో, అలాగే కొరియా దర్యావేషు ప్రభుత్వ కాలం తర్వాత, దర్యావేషు ముందు అహష్వరోషు, దర్యావేషు, కోరేషు, నెబుకద్నెజరు ఎంతమంది అయ్యారు? 4 రాజుల కాలంలో. అక్కడ ఏజ్ చూస్తే ఆయన ఒక టీనేజర్గా వచ్చాడు. దర్యావేషు కాలం వచ్చేటప్పటికి ఆయనకి 89 to 90 years ఏజ్, 90 సంవత్సరాల వయసు. 90 సంవత్సరాల వయసు అప్పుడు కూడా 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. యా చాలు చాలు చాలు. ఎందుకు 120 మంది మీద ముగ్గురులో ముఖ్యుడు ఎవరు? ప్రైమ్ మినిస్టర్ దానియేలు. ఏ తప్పు పట్టుకోలేకపోయారు. అందుకే తప్పు ఎవరికి ప్రార్థించకూడదు అన్నాడు. ఆ వయస్సులో, అప్పటికి 90 సంవత్సరాల వయసు ఆయనకి, 89 సంవత్సరాలు పోనీ. ఆ వయసులో కూడా దానియేలు ఏం చేశాడో చూడండి. 10వ వచనమా. యథాప్రకారముగా. ఇవాళ కొత్తగా బాధ వచ్చిందని మోకాళ్ళ మీద పడలేదు. కొత్తగా శ్రమ వస్తే మోకాళ్ళ మీద పడతారు. ఈ ఎవడైనా నేరస్తుల్ని పట్టుకున్నప్పుడు వాళ్ళకి సంఖ్యలు లేసి ఏం చేస్తున్నారంటే వాళ్ళని మోకాళ్ళ మీద పడమంటారు. చూసారా మీరు ఎప్పుడన్నా? అని చంపాలనుకో తుపాకుతోటి, ఎట్ట చంపుతారో తెలుసా? సంఖ్యలు వేసేసి మోకాళ్ళ మీద పడమని మోకాళ్ళ మీద ఉండగా చంపుతారండి. మనమేమో యేసయ్య సన్నిధిలో మోకరించమంటే కుర్చీలు అడ్డొచ్చాయంటారు. మీ ఇంట్లో ఏం అడ్డొచ్చాయి? ఎంతమంది ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తారో నాకు చెప్పొద్దులే. ఇవాళ నుంచి చెయ్యండి. 90 ఏళ్ళప్పుడు, 89 సంవత్సరాలప్పుడు మోమ్మారు యథావిధిగా మోకాళ్ళుని ప్రార్థించాడు. దేవుడు దానియేలుకి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు? నాకు బహుప్రియుడు. బంగారంతో సులువు చేయించాడా? బంగారంతో సులువు చేయించి పెట్టాడా? దేవుడికి ఏమిచ్చి ప్రియుడు అవుతావు అండి? దేవుడికి ఏమిచ్చి ఇష్టమవుతాం? ఆయన మాట విని వణికితే చాలు, ఆయన వాక్యానుసారంగా బతికితే చాలు. ఆయనతో మాట్లాడుకో. ప్రార్థన చేయటం అనే మాట ఒకటి అలవాటైపోయిందండి. ప్రార్థన చేయటం అంటే దేవునితో మాట్లాడుకోవటం, దేవునితో సంభాషణ చేయటం, దేవుని దగ్గర ఉండటం. జస్ట్ బీ ఆన్ యువర్ నీస్, నో నీడ్ టు ఓపెన్ యువర్ మౌత్. దేవుని సన్నిధిలో నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదు. మోకరించి ప్రభువు సన్నిధిలో నేను ఉన్నానన్న గ్రహింపుతో మోకరించి చూడు, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది,
నీ మనసులో ఉన్న కలవరాలు ఎగిరిపోతాయి. మరి ఏంటి పాడింది? బలవంతుడు నీకు బలమిస్తాడు మోకాళ్ళ మీద ఉండగా. బలవంతుడు ఆలోచనకర్త, నీకు ఆలోచనలు ఇస్తాడు. ఏం చెయ్యాలి, ఏది చేయకూడదు. నీకు సమాధానం ఇస్తాడు. నువ్వు మోకాళ్ళ మీద ఉండగా నీ కలవరాలన్నిటి నుంచి నీకు విడుదలిస్తాడు. నీకు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మోకరించి ప్రార్థించేవాడు జీవితాల్లో ఆశ్చర్యాలు ఉంటాయి. రాత్రంతా సింహాలు అట్ట కూర్చొని ఉన్నాయంటే నోరు మూసుకొని, ఎదురుగుండా నరవాసన వస్తుంటాయి. ఊరుకుంటాయి అనుకున్నారా? అందులో చెరసాలలో ఉన్న సింహాలు ఆకలి మండిపోతుంటుంది వాళ్ళకి. ఏదో అంత మొక్కేస్తుంటారు పైనుంచి కొద్దిగా, అంతే. అట్లాంటిది సింహాలు నోరు మూసుకొని కూర్చున్నాయి అంటే అది మామూలు కాదు, అది ఆశ్చర్యం. దేవుడు మనల్ని కాపుదలిస్తాడు ప్రార్థనలో ఉన్నవారికి. ఎంతమందికి అటువంటి ప్రార్థన జీవితం? దయచేసి ప్రార్థన నేర్చుకోండి యవ్వన బిడ్డలారా, ప్రార్థన నేర్చుకోండి విశ్వాసులారా. ప్రార్థన ప్రేమించండి. ఉపవాస ప్రార్థన ఎగ్గొట్టొద్దండి. బుధవారం ప్రార్థన ఎగ్గొట్టొద్దు. పొద్దున్న లేచిన వెంటనే మోకరించకుండా ఏ పని చేయొద్దు. రాత్రి నిద్రపోకముందు మోకరించి ప్రార్థించుకోకుండా పడక్కి వెళ్ళొద్దు. మీ బతుకులో ఎంత మార్పు కలుగుద్దో, ఎంత విజయం దొరుకుద్దో, ఎంత ప్రశాంతత మీకు కలుగుద్దో. మీరు కంటిన్యూస్గా ఒక నెల రోజులకు 30 రోజులు ప్రార్థించి చూడండి. అసలు మీ జీవితంలో మీ వ్యక్తిత్వమే మారిపోతుంది. నీ మోకాళ్ళు నల్లగా ఉంటే నీ ముఖం తెల్లగా ఉంటుంది అన్నాడు ఒక దైవజనుడు. కన్నీటితో కడుక్కున్న ముఖం దేవునికే అందంగా కనపడుతుంది, పన్నీరు కాదు. కన్నీటి ప్రార్థన లేదు, గుండె కదిలితే కదా. దానియేలు నిర్ణయించుకున్నాడు, నేను ప్రార్థన చేస్తాను. ఇంతగా ఉన్న వ్యక్తి 9వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆ సంవత్సరం ఆయన దేవుడు చెప్పిన సమయం, దేవుడు శాపము, దేవుని యొక్క శాపం అనకూడదు, దేవుని యొక్క నియమించిన 70 వారాలు సమాప్తమైంది. ఇక విడుదల ఇప్పుడు తగ్గించుకుంటే మీరు ఈ లోపల మీరు మారితే మిమ్మల్ని మళ్ళీ నేను తిరిగి మీ స్థానంలో నేను ఉంచుతాను అన్న వాగ్దానాన్ని పట్టుకొని దానియేలు ఏం చేశాడండి? ఈ 3వ వచనం, 2వ వచనం. అమ్మా నిద్ర వస్తే నిద్రపోండి అమ్మా. 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియేలు నేను యెహోవా. చదవండి. యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తవుచున్నవన్నీ గ్రంథముల వలన గ్రహించి తిని. ఏం గ్రంథాల్లో గ్రహించాడు? ఏ గ్రంథం పఠించాడు దానియేలు? ప్రార్థించేవాడు పఠించాలండి. మీకు ఎట్టొస్తుంది ప్రార్థన? ఏం పఠించాలి? పరిశుద్ధ గ్రంథాన్ని పఠించండి, లేఖనాలను పరిశోధించండి. లేఖనాల నెరవేర్పులు ఇవి. అంచె దినాలలో ఏం జరుగుతుందని లేఖనాల్లో ఎప్పుడో రాసింది ఇప్పుడు నెరవేరుతూ ఉంది. ప్రార్థన రాదంటారు, ఎట్టొస్తుంది? భారం వస్తే కదా. లేఖనాలను పరిశీలించేవాడు దానియేలు. వరకు ప్రార్థన చేయటమే కాదు, కొంతమందికి ఒట్టి ప్రార్థన అంటారు. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాను అంటారు. ఏం చేస్తావు? నీ ఆలోచనలు నువ్వు చేసుకుంటుంటావు. కొంతమంది ఎప్పుడు బైబిల్ చదువుకుంటున్నాను, బైబిల్ పండితులం అయిపోయామంటారు. బైబిల్ పఠనం, ప్రార్థన 2 రెక్కల్లాంటివి. ఆ 2 రెక్కల నుండి ఆధ్యాత్మికంగా పైకి ఎగరగలుగుతాడు. వాక్యం వినండి, వాక్యం చదవండి. సంవత్సరాల తరబడి చదువుతున్న వాక్యం ఇంకా నాకు తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఒక్కసారన్నా మీరు బైబిల్ చదవకుండా పేరు కోసం, గొప్ప కోసం చదివేస్తున్నారు. 1 గంటలో చదివేస్తాం, 20 రోజుల్లోనే చదివేస్తాం, 40 రోజుల్లో చదివేస్తాం బైబిల్ అంటున్నారు. ఇది 40 రోజుల్లో చదివే గ్రంథమా? ఇదేమన్నా 1 సంవత్సరంలో చదివి ముగించే మన క్లాస్ బుక్స్ వంటిదా? లేక ఒక రోజు చదివి పక్కన పడేసి న్యూస్ పేపర్ వంటిదా? ఇది ఒక ధన నిధి. దేవుని సత్యాల, వాక్యాల నెరవేర్పులు ఇందులో ఉన్నాయండి.
ఎప్పుడైతే బైబిల్ చదువుతామో భారం వస్తుంది, గ్రహింపు వస్తుంది, మన ప్రశ్నలకు సమాధానం దొరుకుద్ది. అది తెలుసుకొని గ్రహించి ఏం చేశాడు? 3వ వచనం అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలమైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు ప్రభువు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరమో. ఉపవాస ప్రార్థన. చాలామంది రోజుల్లో 7 రోజులు, 21 రోజు, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. నాకు ఒక విధంగా సిగ్గుగా ఉంది. మన చర్చిలో అలాంటి ప్రార్థనలు జరపలేకపోతున్నాం. ఎందుకంటే మీలో చాలామంది రారు. శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ఎగ్గొడుతున్నారు. ఇంకెట్లా వస్తారు? ఏంటండి, 7 రోజులు కంటిన్యూస్గా ప్రార్థన చేస్తే ఎంత గొప్ప ఉద్యోగం రగులుకుంటుందో తెలుసా? సరే, మనకి ఇంకొక వ్యూవర్స్ ఉన్నారుగా, ఇక్కడ ఉన్నారు చూడండి. లైవ్లో చాలామంది ఎక్కడెక్కడి నుంచో వీక్షిస్తున్నారు. లైవ్లో ప్రతిరోజు కొన్ని వేల మంది జాయిన్ అవుతున్నారు. సో లైవ్లో ఉపవాస ప్రార్థనలు ఎవరింటి కాడ వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించే ప్రార్థన పెట్టాలని ప్రార్థిస్తున్నాను. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. అందులో కొన్ని మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్ అయిన తర్వాత నేను ప్రారంభించాలనుకుంటున్నాను. ఎందుకంటే మన సంఘంలో, ఈ లోకంలో, ప్రపంచంలో ఉద్యోగం కావాలి. ఎక్కడెక్కడి నుంచో ప్రతిరోజు ఇంతలోకి ఇక్కడ స్పందిస్తున్నారు. చాలామంది లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేస్తున్నారు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపించలేను. సాయంకాలం లైవ్లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఉపవాసం ఉండి, ఇప్పుడు మనకు గోనిపట్లు, బూడిదలు అవన్నీ అక్కర్లేదండి. కొత్త నిబంధన వచ్చినప్పుడు ఈ బయట వేషం అక్కర్లా. విరిగి నలిగిన హృదయంతో విశ్వాసంతో ఉపవాసం ఉంటే సరిపోద్ది. నీ జీవితంలో ఏదైనా తెగని విషయం ఉందా? పెళ్ళి జరగలేదా? పిల్లలు పుట్టలేదా? అప్పు తీరలేదా? ఉద్యోగం దొరకలేదా? శరీరేచ్ఛల మీద జయం లేదా? కుటుంబంలో భార్యాభర్తల సమాధానం లేదా? ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉందా? ఏదో ఒక రోగం మిమ్మల్ని పట్టి పీడిస్తుందా? మోకరించండి. 7 days, 21 days. నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. చేసి చూడు. హాస్పిటల్ వెంబడి తిరగతున్నావే. హాస్పిటల్ వెంబడి మనుషులు వెంబడి తిరుగుతున్నాం కానీ ఆయన పాదాలు పట్టుకోవటంలో. పాడమంటే మాత్రం నీ పాద సన్నిధి నే కోరిద్ది. ఏం పాడారు? ఆయన పాద సన్నిధి కోరి చూడండి. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఇశ్రాయేలు జనం ప్రార్థించే స్థాయిలో లేరు వీళ్ళు. కాబట్టి వీరి పక్షంలో దానియేలు ప్రార్థన మొదలుపెట్టాడు. ఉపవాసం ఉండి ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుటకు ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరపరుచుకున్నాను. ఎన్నపుట్రికి తమిళ్లో నేను నా మనసును స్థిరపరచుకున్నాను. நீங்கள் என்ன பண்ணுறீங்க பிரதர்? இது டிரான்ஸ்லேஷனில் தமாஷா இருக்கும். அது முன்னால் பின்னால் இருக்கும். நீங்கள் அந்த வசனம் பிடிக்கணும், கண்டும் படிக்கணும். ஆண்டவரே எனக்கு தமிழ் கற்றுத்தாரும். ఓకే இருக்கட்டும். స్టెడ్ఫాస్ట్నెస్, ఇంకా స్థిరంగా ఏదైనా ఏమైనా సరే నేనేం చేస్తాను? మీరు మనసు నిబ్బరపరుచుకోరు కాబట్టి ఏమీ చేయలేరు. శుక్రవారం ఏమైనా సరే నేను దేవుని మందిరానికి వెళ్ళి 7 గంటలకు వెళ్ళి ఎవడొచ్చినా రాకపోయినా ఏమైనా లేకపోయినా నా దేవుని మందిరంలోనికి వచ్చి ప్రతి శుక్రవారం నేను మోకరించి ప్రార్థన చేస్తానని స్థిరపరచుకోండి. ఈ రోజున చేసి చూడండి. ఈ రోజున నిన్ను బట్టి సంఘమంతా ఉజ్జీవించబడద్దండి. నిన్ను బట్టి దేవుడు తన అద్భుతకాలు అదే చేశాడు. ఇక్కడ నిబ్బరపరుచుకున్నాడు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడండి. ఎన్ని పనులు ఉంటాయి అప్పుడు? ఆయన ఏమి లీవులో లేడు, నిరుద్యోగి కాదు. చూశారు కదా, చదివారు కదా 6వ అధ్యాయంలో చాలా డ్యూటీస్ ఉన్నాయి తనకి. ఎన్నున్నా ఈ సమయం దేవునికి. ఎన్ని పనులున్నా నిద్రపోయే సమయం మాంటం లేదుగా.
ఎన్ని పనులున్నా తిండి తినే సమయం వదలటం లేదుగా. ఎందుకని ఎన్ని పనులున్నా యేసయ్య సన్నిధిలో, నీ పాద సన్నిధిలో గంట గడుపుతాను రోజు అని కనీసం మినిమం నిర్ణయం చేసుకోలేరా? చేసి చూడండి, చేసి చూడండి. ఓటమి మీ దగ్గరకు రాదు. మీ ప్రవర్తనలో, మీ యొక్క జీవితంలో జయాన్ని చూస్తారు. నిర్ణయించుకొని ఉపవాసం ఉండి ఏం చేశాడో చూడండి. 4వ వచనం, నేను నా దేవుని ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడు ఒక దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేయువాడా. ఎత్తిందే ప్రభువా, నేను ఒక్కడనే ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఎత్తిందే మనసు, మన గురించి చెప్పుకోవటం కాదు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాం మనం? ఎవరిని అడుగుతున్నామండి మనం? ఎవరిని? ఎవరు ఆయన? ఎవరండి ఆయన? ప్రభా, మహత్యము కలిగిన భీకరుండవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేసుకుని వాడా. మేమైతే నీ దాసులకు ప్రవక్తలను నీ నామమును బట్టి మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును, యూదయ దేశ జనులందరికీ నీ చెప్పిన మాటలను మేమేమో అవిధేయులం, నీ మాట వినని వారివి. నువ్వేమో మాటిచ్చి నెరవేర్చేవాడివి. నీ మాట జ్ఞాపకం చేసుకునేవాడిని కనికరించేవాడివి. నువ్వు మహత్కార్యాలు చేసేవాడివి. మేమేమో నీ మాట వినకుండా, నీ మాటను ఆలకింపక, నీ ఆజ్ఞలు, నీ విధులు అనుసరించటం మాని పాపులమును, దుష్టులమును, చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారిమి. బా ఈయన ఎప్పుడు చేశాడు తిరుగుబాటు? దానియేలు ఎప్పుడు చేశాడు? దానియేలు ఎక్కడ తిరుగుబాటు చేశాడండి? మేము అంటాడేంటి? మనం ఈ రోజుల్లో ప్రార్థన చేసేవాళ్ళని కొంతమందిని గమనిస్తుంటాను. ప్రభా, మేమందరము పాపురమయ్యా, మేమందరము వ్యభిచారులమయ్యా, మేమందరము దొంగలమయ్యా, మేమందరము మోసగాళ్ళమయ్యా. ప్రభా, నన్ను దీవించవా, నన్ను క్షమించవా, నన్ను ఆశీర్వదించవా, నన్ను గొప్పోడిని చెయ్యవా. ఏం అర్థం కాలే కొంతమందికి. నువ్వు చేసి పాపం అందరికీ అంటగడతావేంటి? నువ్వు చేసావేమో తప్పు, అందరూ తప్పు అంటావేంటి? దేవుని వచ్చేటప్పటికి అందరినీ ఆశీర్వదించయ్యా, అందరినీ క్షమించయ్యా, నాలాంటి వ్యభిచారులందరినీ క్షమించయ్యా, నాలాంటి దొంగలందరికీ రక్షణ దయచేయ్యా అని ప్రార్థన చేస్తే పర్వాలా. ఇక్కడికి వచ్చేటప్పటికి నన్ను దీవించయ్యా. ఇది సరైన ప్రార్థన కాదు. తప్పులు ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు నీ తప్పు ఒప్పుకో. దీవెన కావాల్సి వచ్చినప్పుడు అందరికి ఇమ్మని అడుగు. దైవజనుడు ప్రార్థించేవాడట, ప్రభువా, నాతో మాట్లాడు, అందరితోనూ మాట్లాడు. ఏంటండి? నాతోటే మాట్లాడు ప్రభువా, మా సంఘానికి నేను చెప్తా. అట్లా కాదు దేవుడి పద్ధతి. అది పాత నిబంధనలోనేమో. ఈరోజు దేవుడు అందరితో, నీ హృదయం శుద్ధిగా ఉంటే, ఏంటండి, నీ హృదయం శుద్ధిగా ఉంటే, నీకు విశ్వాసం ఉంటే నీతో మాట్లాడతాడు. ఆ రోజు సమూయేలుతో మాట్లాడిన దేవుడు, సౌలుతో మాట్లాడిన దేవుడు, నన్ను వెతుకువారు నన్ను కనుగొంటారు, హృదయ శుద్ధి గల వారు ధనులు, వారు దేవునే చూచెదరు. అందరి కొరకు చేసేది విజ్ఞాపన అండి. మనం తప్పు చేయకుండా, తప్పు చేసే వాళ్ళతో పాటు మనం కూడా వారి పాపాన్ని మనమే తెలుసుకొని చేసే ప్రార్థన విజ్ఞాపన అంటారండి. ఇక్కడ దానియేలు ఏం తప్పు చేయలే. దానియేలు బహుప్రియుడిగా ఉన్నాడు దేవునికి. అది దేవుడే మెచ్చుకుంటున్నాడు. అది మనుషులందరూ ఎన్ని తప్పులు పట్టుకోవాలని చూసినా ఒక్కటి కూడా దొరకలేదు వాళ్ళకి ఎవరికి. కానీ అతడు అందరితో, ఇశ్రాయేలు జనాంగం అంతటితో, ఇప్పుడు క్రైస్తవులు తప్పు చేస్తున్నారండి, మనం చేయలేదు, కానీ ఆ క్రైస్తవులు చేసిన తప్పు ప్రభావం మన మీదకి వస్తుందా లేదా?
ఆ నింద అవమానం కలుగుతుందా లేదా? ఈ రోజున ఆ విజ్ఞాపన కావాలి. సంఘములో ఉన్న పరిశుద్ధులు సంఘములో ఉన్న అవిధేయుల కొరకు ప్రార్థించాలి. సంఘములో ఉన్న దైవజనుడు సంఘమంతటి దోషం తన దోషంగా ఎంచాలి. మీరు సరిలేరంటే నేను మిమ్మల్ని సరిగా పెంచలేదని అర్థం. మీరు సరిలేరంటే మీకు చెప్పవలసిన వాక్యం నేను సరిగా చెప్పలేదని అర్థం. మిమ్మల్ని నేను సరి చేయలేకపోతున్నానంటే నేను సరిలేనేమో. అది పరిశోధన చేసుకోవటం. బాధ్యత కలిగి ఉన్న తల్లిదండ్రులు బిడ్డల మీద నిందలు మోపరు. బిడ్డలను నిందిస్తానికి ముందు నిన్ను పరీక్షించుకో. నీ దోషం నీ బిడ్డల ఒడిలోకి వచ్చిందేమో చూడు. నీకుందా విశ్వాసం బిడ్డలకు ఉందా అని అడుగుతున్నావు? నీకుందా త్యాగం మరొకరికి లేదంటున్నావు? దానియేలు వారందరి దోషము తన మీద వేసుకొని వారందరి పక్షంలో విజ్ఞాపన చేస్తూ ఇశ్రాయేలు జనాంగానికి విడుదల కావాలి, అందులో నుండి మెస్సయ్య రావాలి, లోక రక్షకుడు ఈ లోకానికి రక్షకుడిగా కావాలి అన్న ఆశ, అంత జ్ఞానము, అంత విశ్వాసము లేఖనాలు చదువుతుండగా అతనికి కలిగిన ప్రత్యక్షత అది. నీ అందు నేను సమస్త జనులను ఆశీర్వదించదను అని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఇస్సాకును బట్టో, యాకోబును బట్టో, యోసేపును బట్టో, ఇంకొక ఇశ్రాయేలీ జనాంగాన్ని బట్టో కాదండి. యోధా రాజసింహముగా వచ్చిన యేసుక్రీస్తును బట్టి ప్రపంచంలోని భూజనులందరినీ నేను క్షమిస్తా. ఆ క్రీస్తు ఈ లోకంలోనికి రాకుండా అప్పటి నుండి అపవాది అడ్డగిస్తూనే ఉన్నాడు. మీరు గమనించి చదివితే యెరూషలేమును నాశనం చేయాలని పన్నాగం పండినప్పుడు, పడగొట్టేసినప్పుడు, కాల్చబడినప్పుడు ఆ రోజు నెహెమ్యా మోకాళ్ళుని ప్రార్థించాడు. కూర్చుండి ఏడ్చి కొన్ని నెలలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అది ఒక కట్టడానికి జనాన్ని పోగు చేయడానికి, ఇప్పుడు పోగైన జనం హృదయాలను సరిచేయడానికి, బానిసత్వంలో మగ్గిపోతున్న వారి కోసం ప్రార్థిస్తూ మా ముఖానికి ఏం తగిందంట? టైం అవుతుంది కనుక 8వ వచనం, మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసి అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడు అయి ఉన్నాడు. అబ్బాబాబాబా, ఏం దేవుడు అండి ఆయన? కృపా క్షమాపణలు కలిగిన దేవుడు అయి ఉన్నాడు. అందుకేనండి ఒక ప్రభువును నమ్మిన వాడు తన తప్పు తెలుసుకొని సిగ్గే తగి ఉంది, నేను హీనుడను, నేను ఘోరాతి ఘోరం తప్పు చేశాను అనేవాడు ఈ లోకంలో చూస్తే అలాంటి వాళ్ళు ఏమైపోతున్నారో తెలుసా? డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. కారణం వారికి నిరీక్షణ, మనకు ఒక నిరీక్షణ ఉంది. నువ్వు ఎంత హీన స్థితికి దిగజారినా ఆ సిగ్గుమాలిన ముఖమే పెట్టుకొని ప్రభు పాదాల మీద పడితే కృపాక్షమాపణలు కలిగిన దేవుడు నిన్ను తోసివేయడు, నిన్ను క్షమిస్తాడు, నిన్ను నూతన వ్యక్తిగా చేస్తాడు. అది యేసుక్రీస్తును కలిగిన వారికి మాత్రమే ఈ ధన్యత అండి. ఆయన నమ్మిన వారికి మాత్రమే ఈ ధన్యత. ఇక్కడ 13వ వచనం కూడా చూస్తే, మోషే ధర్మశాస్త్రమందు వ్రాయబడిన కీడంతా మాకు సంభవించినను మేము మా చెడుతనము మానకపోతిమి, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరుచుకొనకపోతిమి. ఈయన మోషే ధర్మశాస్త్రం చదివాడు, ఇర్మియా రాసిన గ్రంథం చదివాడు. ఏంటండి, మోషే ధర్మశాస్త్రంలో ఉన్న కీడంతా ఎంతమంది క్రైస్తవులు ఇవాళ లోకంలో ఉన్న వాళ్ళకంటే కూడా హీనంగా జీవిస్తున్నారో తెలుసా అండి మీకు? పేరు మాత్రమే క్రైస్తవులు. ఎందుకంటే మన దేశంలో కొన్ని మూవీస్లో ఆ రౌడీలకి ఆ యొక్క ఏమంటారు వాళ్ళకి
వాళ్ళ క్రైస్తవ పేర్లు ఎందుకు పెడతారు? వాళ్ళ మెల్లో సిలువ ఎందుకు వేస్తారు? నాకు అర్థం కాదు. ముఖ్యంగా నార్త్ ఇండియన్ పీపుల్, వాళ్ళకి క్రిస్టియన్స్ అంటే వీళ్ళు దోపిడి వాళ్ళు, దొంగలు, అదేంటి ద్రోహులు, రౌడీలు. ఎట్టొచ్చింది అసలు ఆ తలంపు? ఎక్కడుంది బైబిల్లో యేసుని నమ్మిన వాడు రౌడీ అని? యేసుని నమ్మిన వాడు తాగుబోతని, యేసుని నమ్మిన వాడు సిలువ వేసుకునేవాడు మెడలో వాడి జీవితం ఎలా ఉండాలి? ఎందుకో ఆ పేర్లు పెట్టుకొని, ఆ సిలువలు వేసుకొని అలాంటి ప్రవర్తన కలిగి ఉన్న మూలాన వాళ్ళదేం తప్పలేదు, వాళ్ళదేం తప్పలేదు. రాయబడిన ప్రకారం మీ నిమిత్తమే కదా నా నామము అన్య జనుల మధ్య దూషణ పాలవుతుంది. అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకెందుకు వచ్చిందిలే అనుకుంటే కుదరదండి. నామకార్థ క్రైస్తవుల్ని ముందు మనం మార్చగలిగితే తర్వాత మిగిలిన సంగతి చూడొచ్చు అండి. అడ్డుబండలు వీళ్ళు. చాలామంది ప్రభువు నమ్ముకుంటున్నారు ఆంధ్రాలో, బయటికి రారు. ఎందుకు? క్రైస్తవులంటే సరైన అవగాహన లేదు మనుషులకి. జాతి కుల మత భేదాలు, మార్పు లేని క్రైస్తవులను చూసి ఒక తప్పైన అభిప్రాయం కలిగి ఉంటున్నారు. మనం పశ్చాత్తాపడాలి. మన జాతి వారి కోసం ప్రార్థించాలి. క్రైస్తవులు అనబడిన వారి కోసం ప్రార్థించాలి. పేరు ధరించిన వారి కోసం ప్రార్థించాలి. కీడంతా అనుభవిస్తున్నారు వాళ్ళు. తాగుబోతులు అయిపోయాడంటే, ఒక క్రైస్తవుడు తాగుబోతాడు అయిపోయాడంటే ఏంటండి కారణం? ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు అనబడిన వాడు భయంకరమైన తాగుబోతు అయిపోయాడండి. ఏంటి కారణం? శాపం. శాపం. ఈ శాపములన్నీ, నా మాట విననప్పుడు ఈ శాపములన్నీ మీ మీదకి వచ్చును. మనస్సాక్షి చురుగ్గా ఉంటుంది యేసుప్రభుని నమ్మిన వాళ్ళకి. మనస్సాక్షి అనేది పనిచేయట్లేదంటే భ్రష్టుడు అయిపోయేవారు అన్నమాట. అట్లాగే తయారయ్యారు. మూర్ఖజనంగా తయారవుతున్నారు ఇశ్రాయేలు జనాంగం. ఆ దినాల్లో, ఆ పరిస్థితుల్లో ఎన్ని శ్రమలు వచ్చినా కూడా, ఎన్ని పాఠాలు నేర్పించాలని ప్రభు చేసినా కూడా, అరే నీ జీవితంలో ఒక చిన్న ఫెయిల్యూర్ రాగానే ఎక్కడ ఓడిపోయాను ప్రభువా, నిన్ను ఎక్కడ దుఃఖపరిచాడు ప్రభువా, నేను ఏ విషయంలో అవిధేయుడయ్యాను ప్రభువా, నీవు అడిగి తెలుసుకుంటే నువ్వు క్షమించబడతావు, దీవించబడతావు. అరే ఇంకెట్టగా చెడిపోయిన చెడిపోతారులే అన్నట్టుగా నీ గుండెను రాయి చేసుకుంటున్నప్పుడు భ్రష్ట మనస్సుకి దేవుడు అప్పచెప్పాడు అన్నదండి బైబిల్లో. దేవుడు అప్పచెప్పటం అంటే దేవుడేమో అప్పచెప్పడు, నిన్ను నీవే అప్పచెప్పుకుంటున్నావు. నీకు నీవే అమ్ముడిపోయావు. నువ్వు పాపం చేసినప్పుడు పాపానికి అమ్ముడిపోతున్నావు. సాతాను మాటకు లోబడ్డప్పుడు నువ్వు వాడికి బానిసైపోతున్నావు. ఎంతమంది ఈ రోజున మా పర్సనల్ లైఫ్ రావద్దంటారేమో కానీ, మా వ్యక్తిగత జీవితం మీకెందుకు అంటారేమో కానీ, ఎట్లుంది నీ జీవితం రహస్యంగా ఉన్నప్పుడు ఎట్లుంది నీ జీవితం? దయచేసి చెక్ చేసుకోండి. భ్రష్టత్వం రాకముందే కొంచెం పాపం, కొంచెం దేవుడు కుదరదు. ఆదివారం దేవుని సన్నిధి, మళ్ళీ బయటికి వెళ్తే సెల్ ఫోన్లు, లోకపు వార్తలు, లోకపు గబ్బు, లోకపు స్నేహాలు చేసేవారు తిప్పివేయబడని అప్పం లాంటి వారు అయిపోతారంట. తిప్పివేయబడిన అప్పం అంటే ఎఫ్రాయిము, నువ్వు తిప్పివేయబడిన అప్పంలాగా. ఒక పక్క కాలిపోయింది దోసి, ఒక పక్కంతా పచ్చి పిచ్చి పిండిగా ఉంది. ఏం చేస్తావు చెప్పది? తింటానే మనకు వస్తుందా? కుప్పలో పడేయాల్సింది అది. అంతే. చాలామంది ఒకవైపు భక్తుల్లాగా ఉంటూ ఇంకోవైపు సీక్రెట్గా ఇంకొక లైఫ్ కలిగి ఉంటే యు ఆర్ నాట్ ఏ బిలీవర్. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నువ్వు వెచ్చకుంటే ఊసేస్తాడు నేను నోట్లో నుంచి అంటున్నాడు. అలాంటి జనాంగం కొరకు ఒకడు నిలబడ్డాడండి. వాళ్ళు నిలబడాలండి. అసలు ప్రసంగాలు చేయటం మానేసి ప్రార్థన చేసుకుంటా ఓ మూల కూర్చుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. ఇంకెందుకంటే ఎంతమంది ప్రసంగాలు వింటారు, ఎన్ని ప్రసంగాలు వింటారు? మీకు తెలియదా యేసయ్య మనసు? మీకు తెలియదా యేసయ్య ప్రేమ? మీకు తెలియదా ఏది పాపం, ఏది కాదని, ఏది చేయొచ్చని, ఏది చేయకూడదని? వినలేదా మీరు? విన్నారే.
ఎంతమంది బోధకులు కొలలు బోధకులు చెబుతూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు. మనసులు మారేవాళ్ళు ఎంతమంది? రోగాలు పోయాయని సాక్ష్యాలు ఇస్తారు, ఆశీర్వాదాలు వచ్చాయి, కొత్త ఇల్లు కట్టుకున్నాం, మంచి బిడ్డ పుట్టింది, మంచి పెళ్లి జరిగింది, ఫారిన్ వీసా దొరికింది. ఈ సాక్ష్యాలు మాత్రం కొల్లలు అయిపోతున్నాయి. కానీ తాగుబోతు కొట్టి మారాను, భ్రష్టుడిని మారాను, నా భర్తకు విడాకులు ఇచ్చి నేను వెళ్ళి నా భర్త పాదాల మీద పడి క్షమాపణ అడిగి మా కుటుంబం కట్టుకున్నాను, నా భార్య భర్తలు గొడవలు పెట్టుకుంటుంటే వాళ్ళు ఇప్పుడు మా ఇంట్లో సమాధానం ఉంది, మేము ప్రార్థన చేసుకుంటున్నాం, మాకు ఇచ్చిన బిడ్డల్ని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టుకుంటున్నాం. మా బిడ్డలు మాకు లోబడతలేదండి. నువ్వు నీ పరమ తండ్రికి లోబడకుండా నీ బిడ్డలు నీకెలా లోబడతారండి? నీకెలా లోబడతారు? నువ్వు ఆయన ఇష్టం వచ్చినట్టు చేయకుండా నీ బిడ్డలు నువ్వు చెప్పినట్టు చేయాలంటే ఎందుకు చేస్తారు? పరిశీలించుకోండి. నీ ఆశీర్వాదం నీలో, నీ పిల్లల్లో కనపడాలి. నీ ఆశీర్వాదం నువ్వు మారావన్న సంగతి మీ అమ్మో, మీ నాయనో, మీ పాస్టర్ గారో చెప్పడం కాదు. పాస్టర్ గారు ముందు అందరు భక్తులే కాదా? అబ్బాయి ఎంత మీ మోకాలు చూస్తే ఎంత మంచి భక్తులు. దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పొట్ట విప్పితే తెలుస్తుంది ఒక్కొక్కటి సంగతే. అది మా పని కాదు, అది పరిశుద్ధాత్ముడి పని. ఇప్పుతాడు, చూపించయ్యా, ఒక్కసారి కొంచెం నా సంగతి నాకు చూపించయ్యా అడగండి. వెళ్ళి ఇంటికి వెళ్ళి నీ మీదే అసహ్యం వేస్తుంది, నీ పాపాలు చూసుకోలేక. నీ స్థితికి నీకే విరక్తి పుట్టుద్ది. ఇంత నీచ స్థితికి దిగజారా నేను. అప్పుడు వస్తుంది లోతైన ప్రార్థన, అయ్యా కనికరించయ్యా, ఇట్టయిపోయింది నా బతుకు. ఏం లేదు, ప్రార్థన ఏమొస్తుంది, ఆయన అంత బాగున్నా బిడ్డలు దేవేం చేస్తున్నాం, మేము చేసుకున్నారా? చేసుకున్నామండి, ప్రార్థన చేసుకున్నాం. ఏం చేసుకున్నామండి? లుక్ ఎట్ డానియల్, చూడండి, ఆయన ప్రార్థన గుండెల్లో నుంచి వస్తుంది. తన తప్పులు, తన ప్రజల తప్పులు ఒప్పుకుంటున్నాడు, దేవుని గొప్పతనాన్ని, దేవుని శక్తిని ఆయన ఒప్పుకుంటున్నాడు. 19వ వచనంలో షార్ట్ ప్రేయర్స్ ఉన్నాయండి, రోజు చెయ్యండి ఆ ప్రార్థనలో. 19వ వచనం, ప్రభువా ఆలకింపు, ప్రభువా క్షమించు, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించు, అయ్యా అయ్యా అయ్యా, ప్రభువా ఆలకించయ్యా, వినయ్యా, ప్రభువా క్షమించయ్యా, ప్రభువా క్షమించయ్యా, ప్రభువా ఆలస్యం చేయకయ్యా, చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవ, ఈ పట్టణమును, ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని ఈ పట్టణాన్ని కనికరించయ్యా, ఈ కుటుంబాన్ని కనికరించయ్యా, ఈ సంఘాన్ని కనికరించయ్యా, ఈ జీవితాన్ని కనికరించయ్యా. నీ పేరు పెట్టుకున్న వాళ్ళమయ్యా మేము, మాకేదన్నా వస్తే నీకేనయ్యా. మోసే బాధ అదే, అడ్డు అది తప్పకవయ్యా, ఎన్నిసార్లు భరించేది అలా నీ చీటికి మాటికి అడుగుతున్నాను. తప్పక ఈ జనాంగాన్ని నేను నాశనం చేసి నిన్ను, నీ భార్య బిడ్డలు నేను దీవిస్తా, నీలో నుంచి ఒక వంశం తీసుకొస్తానంటే వద్దు ప్రభువా, వద్దు ప్రభువా. ఎన్నిసార్లు అయ్యా విసిగిస్తున్నారు? ఎన్ని విషయాలు మాటికి విసిగించేవాడిని ఆయన మోషేనే విసిగిస్తున్నాడు. హల్లెలూయా చెప్పాలి అసలు. అబ్బా ఇప్పటికన్నా అర్థమైంది ప్రభా నా బాధ, చెయ్యి తప్పుకుంటాను, నీ కుటుంబాన్ని ఆశ్రదిస్తున్నాడు కదా, ఇంకా అందులో ఎంత మంచిది ఉంది. కానీ ఆయన అంటున్నాడు వద్దు వద్దు వద్దు. అయ్యా మన చుట్టూ ఉన్న రాజులు అందరూ ఏమంటారు తెలుసా? ఆ దేశం నుంచి తీసుకొచ్చాడంటే మీ దేవుడు చంపడానికి, ఇక్కడికి నీ నామానికి సిగ్గు వస్తుందయ్యా. వాళ్ళ మీద జాలి కలిగి కాదు, నీ నామానికి సిగ్గు వస్తుంది. అన్య రాజులందరూ వాళ్ళ దేవుడు ఏం చేశాడు, వాళ్ళ ప్రజల్ని చంపేశాడు చూడని సంతోషపడతారు. కావాలంటే నా పేరు చివరిలో నుంచి తీసేయను, ఆయన వీళ్ళని కనికరించు. ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన. ఎప్పుడండి మనం అది నేర్చుకునేది? ఎప్పుడు ఇంకొకరి పాపాన్ని మన మీద వేసుకొని వారి స్థానంలో మనం పశ్చాత్తాపడేది?
ఒక అమ్మాయికి జబ్బు వచ్చి కాలు చెయ్యి 2 కాళ్ళు 2 చేతులు పోయి మొండెం మిగిలింది. సేవ చేస్తానంది ఆమె. ఏ సేవ చేస్తావే, కాళ్ళు చేతులు తీసేశాడు నీ దేవుడు? లేదు నేను సేవ చేయాలి. ఇప్పుడైనా నీకు పిచ్చి వదలదా? కాదు, నేను సేవ చేస్తాను, నాకు ఒక చిన్న సహాయం చేయండి, నన్ను కుర్చీలో కూర్చోబెట్టండి, నా చేతికి ఒక కర్ర కట్టండి, నా డ్రాలో మా ఫ్రెండ్స్ ఫోటోలన్నీ ఉన్నాయి, పిక్చర్స్ అన్నీ, పాస్పోర్ట్ ఫోటోలు అవన్నీ తీసుకొచ్చి నా చుట్టూ గోడ కట్టించండి అని అంటించుకొని ఆ కర్రతో ఒక్కొక్క ఫోటో మీద చెయ్యి పెట్టి, ప్రభా ఈ సుశీల మేము 7th క్లాసులో ఫ్రెండ్స్ అప్పుడు చెప్పాను, ఈ అమ్మాయి యేసు ప్రభుని నమ్మలేదు, ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో, పిల్లల తల్లి ఉందో, ఎలాంటి స్థితిలో ఉందో, ఆమె ఆత్మకు రక్షణ దయచేయి, ఆమెను క్షమించు, ఆమెకు ఎక్కువ గర్వము, ఆమెకు ఒక స్వనీతి అని ఆమె తప్పులన్నీ ఈమె ఒప్పుకుంటూ ఆ బిడ్డ కోసం ఎంతసేపు ప్రార్థన చేసేదంటే ఆమె రక్షించబడింది అని నిశ్చయం దొరికే వరకు. ఆమె ఏదో ఊరిలో ఎక్కడో ఉన్నా కూడా ఇక్కడ చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఆమె యొక్క పరిస్థితిని మార్చి రక్షించాడంట. అలా ఒక్కొక్కరి కొరకు కొన్ని 100 మంది కొరకు వారి తప్పును వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారో ఆ స్థానంలో తన్ను పెట్టుకొని తను విజ్ఞాపన చేసి కొన్ని 100 మందిని రక్షణలోనికి నడిపించిందట. ఈరోజు మనకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కనీసం మీ ఫ్రెండ్స్ కొరకు అది చదివినప్పటి నుంచి నేను ఇంతకుముందు నా టేబుల్ మీద ఒక గ్లాస్ పెట్టుకుంటాను. నేను ఆ గ్లాస్ కింద ఈ పాస్పోర్ట్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉండే ఆ రోజుల్లో. ఆ ఫొటోస్ ఎవరన్నా మారనోళ్ళు, మొండోళ్ళు, తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటే అవి తెచ్చి ఆ గ్లాస్ కింద దోపుకునేవాడిని. నేను బైబిల్ చదువుకుంటున్నప్పుడు బలం మీద కూర్చున్నప్పుడు అల్లా వాళ్ళు కనపడుతుండేవాళ్ళు. ప్రభా ఇతనికి రక్షణ దయచేయి, ప్రభు ఇతను ఎక్కడో నువ్వు, కొంతమంది ఇక్కడ ఉండేవారు, కొంతమంది ఎటో పోయి ఉండేవారు. నేను ప్రార్థన చేస్తూ మొదలుపెట్టినప్పుడు నాకు చాలా ప్రార్థనలకు జవాబులు వచ్చాయి. ఇప్పుడు అంత స్పెసిఫిక్గా నేను చేయడానికి నా చేత కావటంలో అన్ని ఎక్కువ భారాలు ఉన్నాయి కాబట్టి. కానీ కొందరు మనసులోనే ఉంటారు, కొంతమంది గురించి విజ్ఞాపన చేస్తున్నారు. కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు కొంతమందికి ప్రార్థన చేయటం కూడా నాకు గుర్తుంది, నాకు ఇప్పుడు కూడా ఉంది. కానీ అది జరుగుతుంది. ఇంకా మారలేమో రే అనిపించినా కూడా కంటిన్యూస్గా 24 hours వాళ్ళ కోసమే ప్రార్థన చేయటం కుదరదు. కానీ ఆయా సమయాల్లో పరిశుద్ధాత్ముడు వారిని గుర్తు చేసినప్పుడు, వారి కోసం మొరపెడుతున్నప్పుడు దేవుడు అద్భుతంగా వారిని ప్రయోజకులుగా చేయటం అనేది నేను విన్నాను. వాళ్ళు మళ్ళీ కలవకపోయినా కూడా చేయండి మీరు ప్రార్థన. మీ ఇళ్ళ కోసం, మీ బిడ్డల కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, మీ బంధువుల కోసం, మీ కొలీగ్స్ కోసం. ముందు నువ్వు సరిగా ఉండవలేదు చూసుకో, ముందు నీ ప్రార్థన వినబడుతుందో లేదు చూసుకో, ముందు నువ్వు తగ్గించుకో. నిన్ను దీవించమను, నిన్ను క్షమించమను, నీతో పాటే నీ స్నేహితులు, బంధువులు కూడా క్షమించమని అడగండి. ప్రభు ఆలకించు, ప్రభు చెవియొగ్గు. నీ పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ నీ నామానికి సిగ్గు తెచ్చే జీవితాలు జీవించకూడదయ్యా అని ప్రార్థిస్తున్నాడు. ముగించుకుందాం. చూడండి 22వ వచనం. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతులు నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. కావున ఈ సంగతి తెలుసుకొని నీ కలిగిన దర్శన భావము గ్రహించుము. తిరుగుబాటు మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకు ఉండినట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధించబడినవిబడెను. ఈ 70 వారాల్లో ఎన్ని పనులు ఉన్నాయి అక్కడ? తిరుగుబాటు మాన్పాలి. పాపానికి నివారణ చేయాలంటే ఏంటి? పశ్చాత్తాపమే పాపానికి నివారణ. ద్రోహము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఏంటంటే ఇక్కడ మందిరం గురించి ఉంది. ఇక్కడ ఇప్పుడు చెప్పుకుంటే తిరుగుబాటు చేసేవారు, దేవుని ఎరగని వారు, దేవుని ఎరుగునట్లుగా, కఠిన హృదయాలు కరుగునట్లుగా,
పాపులు పశ్చాత్తాపడి పరిహారం పొందినట్లుగా, దేవుని వాక్యం నెరవేరునట్లుగా, పరిశుద్ధ స్థలము మందిరములు అభిషిక్తమైన స్థలములుగా, పశ్చాత్తాపడు స్థలములుగా, ప్రతి ఆలయము దేవుని సన్నిధితో తేజస్సుతో నిండిన స్థలములుగా ముద్రించబడినట్లుగా దేవుడు మనకి సమయం ఇచ్చాడండి. మందిరాన్ని ప్రార్థనతో నింపగలిగితే, విరిగి నలిగిన హృదయముతో 1000 బలులు ఇచ్చాడు ఆ రోజు. 1000 గొడ్ల ఎడ్ల సొలొమోను ఏమి ఇచ్చాడు? 1000 ఎడ్లండి. 7వ అధ్యాయం 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. రెండు దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 1వ వచనమా? ఇంకా ముందే ఉందా? 6వ వచనమా? ఎన్ని? 1000 గొడ్లొద్దు. ఇప్పుడు 1000 మంది కావాలి అర్పణకి. ఎవరు వస్తారు? తలలు నరకం. తలలు నరికే అర్పణగా దేవుడికి కావాల్సింది. దేవుడు అడిగేది ఎడ్లు గొడ్లు కాదు. కీర్తన 51:16 నువ్వు బలిని కోరువాడు కాదు, కోనేడలు అర్పించుతును. దహన బలి కాదు ఇప్పుడు కావాల్సింది. దేవునికి ఇష్టమైన బలి ఏంటి? విరిగిన మనస్సు. దేవా, విరిగి నలిగిన మనస్సును. అంతే. ఈరోజు దేవుని సన్నిధిలో, ఆలయాలలో విరిగి నలిగిన హృదయముతో విశ్వాసులు ప్రార్థిస్తే ప్రపంచమంతటా బంధించబడిన సాతాను శక్తులతో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించగలుగుతాం. సాతాను బానిసత్వంలో ఉన్న వారికి విడుదల కలుగు చేస్తాం. ప్రతి విశ్వాసి ప్రపంచవ్యాప్తముగా మోకాళ్ళ మీద పడి విరిగి నలిగిన హృదయముతో విజ్ఞాపన చేస్తే ప్రభు రాకడకు ముందే పరిశుద్ధాత్మని కార్యాలు ముమ్మరంగా జరిగి వేల మంది రక్షించబడ్డారు. ఆది సంఘంలో ఒక్క రోజే 3000 మంది, 5000 మంది. ఆలోచించి చూడండి, ఒక్కొక్క సంఘములో ఒక 5000 మంది, 10,000 మంది బాప్తిసాలు తీసుకోవడం మొదలుపెట్టారనుకోండి. దినము రక్షించబడిన వారు సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. అలాంటి ఒక కడవరి ఉద్యమం చూస్తే తప్ప మనకి గతి లేదు, మన చుట్టూన్న వారికి గతి లేనే లేదు. పచ్చి ముద్దుకే ఈ స్థితి అయితే ఎండిన చెట్టు సంగతి ఏంటండి? మనం పచ్చిగానే ఉన్నాం ఇంకా, కానీ మొద్దు చిగురు లేదు, ఫలాలు లేవు. మొద్దులు చూడండి అలా ఉంటాయి పాతుకొని. 30 ఏళ్ళ మొద్దది. 30 ఏళ్ళు వచ్చింది ఆ చెట్టు, నరికివేయబడింది. మొద్దు ఉంది, చిగురిస్తల్లా. దేవుడు కనికరిస్తే, దేవుడు తన అద్భుతాన్ని జరిగిస్తే అహరోను కర్ర ఏమైందండి? వేరు కూడా లేదు దానికి, అది కర్రే. అహరోను కర్రను చిగురింపజేసినట్లు ఎండిపోయిన నీ జీవితాన్ని, ఇక నాకు హేతువు లేదు, ఇక నా కారణం లేదు, ఇక నన్ను దేవుడు క్షమించడు, ఇక నా పరిస్థితి ఇంతే అన్న వారి విషయంలో కూడా దేవుడు తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. రండి ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం. ముందుగా మన స్థితిని మనం గ్రహించుకుందాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి, ఎవరితో మాట్లాడొద్దు, అటు ఇటు చూడొద్దు. మీరు నోరు తెరిచమంటే మీరు చాలామంది, కొంతమంది ప్రార్థన చేయటం లేదు. అలాగే నిలబడ్డవారు ఇద్దరిద్దరుగా చేతులు పట్టుకోండి. ఒకవేళ మీకు మంచి ప్రార్థనాత్మ ఉంటే మీ పక్క వాళ్ళకి అంటుకుంటుంది.
మీకు ప్రార్థన రాకపోతే మీరు ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శిస్తాడు. మీ పక్కన ఉన్న వాళ్ళు చేతులు పట్టుకోండి, కొంచెం ఎదురు బెదురు తిరగండి, అందరూ లేచి నిలబడండి. ఈ చివరి ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు మన జీవితంలో, మన సంఘములో, మన పరిచర్యలో, మన దేశంలో ఒక అద్భుతం జరిగించినట్లు, ఈ ప్రపంచంలో తన జ్వాలలు రగులు కలిపినట్లుగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. లైవ్లో జూమ్లో ఉన్నవారు కూడా మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలి. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై సమాధితో అనుచరుడై, అపవాదినై అంధుడనై అపవాదితో అనుచరుడై సంచరించితి చీకటిలో, వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని కలువరిలో సిలువంద కలవరమందు జగమంతా, కలువరిలో సిలువంద కలవరమందు జగమంతా, పాపినైన నా కొరకు కరుణమునే భరించితివే, మరణమునే భరించితివే. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై సన్మాదితో అనుచరుణై, అవునయ్యా, అపవాదినై అంధుడనై అపవాదితో అనుచరుణై సంచరించితి చీకటిలో, వంచన చేసితి నందరినో, వంచన చేసితి నందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. పాపిని
కాయక్రమలలో మాకు తెలియకుండానే నీకు విరోధముగా పాపం చేస్తున్నామయ్యా. నీ ప్రేమ కలిగిన హృదయాన్ని దుఃఖపరుస్తున్నామయ్యా. మా ఆలోచనలు మార్చయ్యా, మా అంతరంగాన్ని మార్చయ్యా, మా స్వభావాన్ని మార్చయ్యా, మా క్రియలలో మార్పు కనబడనీయ్యా. నీ నామాన్ని ధరించిన మేము నీ సాక్షులుగా బ్రతకనీయ్యా. అయ్యో, నీ నామం ధరించి నీకు సిగ్గు తెచ్చే వారితో మేము ఉండిపోక సహాయం చేయి. నీకు సిగ్గు తెచ్చే వారి కొరకు వారి పక్షంలో మేము ఉపవాసం ఉండి ప్రార్థించడానికి సహాయం చేయ్యా. మా కన్న బిడ్డలే నీకు సిగ్గు తెస్తున్నారే, మమ్మల్ని కన్న తల్లిదండ్రుల ద్వారానే నీకు సిగ్గు కలుగుతుంది, మా సంఘస్థుల ద్వారా నీకు సిగ్గు కలుగుతుంది. మా గుండెల్లో వేదన దయచేయ్యా. నాకెందుకు వచ్చింది లేని మనసు తీసేసి మా కొరకు విజ్ఞాపన చేయించున్నా. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మా కొరకు విజ్ఞాపన చేయించున్నా. ఆ విజ్ఞాపన ప్రార్థనలో మేము బాలిబాబస్తులు అవుతాము. సహాయం ఇచ్చి దానియేలు ప్రార్థన మాకు నేర్పించాయా. మా ముఖాలకు సిగ్గే తగి ఉంది. నువ్వు మహత్యం కలిగిన దేవుడము ప్రభువా, నువ్వు క్షమాపణ కలిగిన దేవుడము, నువ్వు కనికరము కలిగిన దేవుడము ప్రభువా. ఆలకించయ్యా ప్రభువా, సహాయం చేయ్యా ప్రభువా. మమ్మల్ని క్షమించు నాయనా. ఈ దేశాన్ని క్షమించయ్యా, ఈ దేశ నాయకుల్ని క్షమించయ్యా, ఈ దేశాధికారులను క్షమించయ్యా, ఈ దేశ క్రైస్తవులను ముందు క్షమించయ్యా. అయ్యా, తెలియక చేసిన వారికంటే తెలిసి చేసేవారిని క్షమించు నాయనా, క్షమించు నాయనా. ఈ దేశం కొరకు విజ్ఞాపన చేసే ప్రార్థనా పరుల్ని ఈ దీన సంఘంలో నుండి లేపనెత్తయ్యా, లేపనెత్తయ్యా. మేము పెద్ద మిషనరీలుగా వెళ్ళకపోయినా, మేము పెద్ద పెద్ద చర్చలు కట్టకపోయినా, మేము సువార్త ప్రకటిస్తున్నామని చెప్పుకోకపోయినా, దేశం కోసం మూల కూర్చొని మొర్ర పెట్టేవారిగా మమ్మల్ని చేయ్యా. మాలో నుండి దానియేలును లేపయ్యా, ఎస్తరు వంటి వారిని లేపయ్యా. నేను నా చలికత్తలు ఉపవాసం వంటి ప్రార్థిస్తామని తీర్మానించుకున్న ప్రార్థన స్త్రీలను లేపునాయనా. ప్రతి తల్లి కుమార్తెకు విలాపములు నేర్పించడానికి సహాయం చేయి. వంట మార్పులు నేర్పిస్తున్నారు, లోక పద్ధతులు నేర్పిస్తున్నారే. మా బిడ్డలు నాయన నీ ప్రవక్తలు అవ్వాలయ్యా, నీ ప్రవక్తలు అవ్వాలయ్యా, నీ సాక్షులు అవ్వాలయ్యా. నీవిచ్చిన బిడ్డలను పెంచి పెద్ద చేసి సాతానికి అప్పగిస్తున్నామే. నీవిచ్చిన బిడ్డలను పెంచి పెద్ద చేసి సాతాను దాస్యానికి డబ్బు కొరకు విక్రయిస్తున్నాము నాయన. నీ పిలుపును కూడా పక్కన పెట్టి, నీ చిత్తాన్ని పక్కన పెట్టి మా సొంత ఇష్టాన్ని చేసుకొని భ్రష్టలమైపోతున్న మమ్మల్ని క్షమించయ్యా. నీ ఉగ్రత మా విధంగా రాకముందే మమ్మల్ని క్షమించు నాయన. మాతో చేసిన నిబంధన మారని దేవుడము. మేము నిబంధనను ఎన్నిసార్లు వెర్రగొట్టినా, నీ ఆజ్ఞలు ఎన్నిసార్లు అలక్ష్యపరిచిన మమ్మల్ని ఇంకా ప్రేమించే దేవా, నీ దీర్ఘశాంతాన్ని నిర్లక్ష్యపరచకుండా సహాయం ఇచ్చు. మా యవ్వనస్తుల్లో నుంచి దానియేలు వంటి ప్రార్థనా పరులు మా సంఘంలో ఉన్న విశ్వాసులు ప్రతి ఒక్కరూ మోకాళ్ళుని ప్రార్థించడానికి సహాయం చే. మా సంఘమే కాదయ్యా, ప్రతి సంఘంలోనూ విజ్ఞాపన పరులు నేర్పునాయన. క్వాయర్లు ఉన్నాయి తండ్రి, వాయిద్యాలు ఉన్నాయి నాయన, దానికి ప్రాక్టీసులు ఉన్నాయి ప్రభా. మరి మోకాళ్ళ ప్రార్థన అనుభవాలు ఎప్పుడు నేర్చుకోవాలి? మోకాళ్ళ ప్రార్థన గుంపును మాలో దయచేయి. లోకాన్ని తల్లకిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చారని చెప్పబడినటువంటి పరిశుద్ధాత్మ కార్యములు ఈ అంచె దినములలో జరగాలయ్యా. మూర్ఖులు మారాలయ్యా, అవిధేయులు మారాలయ్యా, మోసగాండ్లు మారాలయ్యా, తాగుబోతులు ఆ కట్లబడిన కట్టల నుంచి విడిపించబడాలయ్యా.
ఈ సంఘములో కూర్చొని ఆరాధించిన వారు ఇప్పుడు ఎక్కడెక్కడ తాగుబోతులకు ఉన్నారో అట్టి వారిని ఈ సమయంలో నీ నామంలో మేమందరము ఏకమనసుతో ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ కార్యములు వారి హృదయాలను కదిలించడానికి మరెన్నడూ దురభ్యాసాలు జోలికి పోకుండా ఎక్కడున్నారో అక్కడ మోకాళ్ళ మీద పడినట్లు పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించు. లైవ్లో వీక్షిస్తున్న ఇళ్లలో ఎంతమంది తాగుబోతులు ఉన్నారో వాళ్ళ మోకాళ్ళు వంగనిమయ్యా. వ్యభిచార కోపంలో ఉండి శాపగ్రస్తులైపోతున్న వారిని కనికరించు. సరదా అనుకొని సంతోషం అనుకొని యవనస్తులు ఈ ఫ్రోనోగ్రఫీకి అపవిత్రమైన కార్యాలకు చోటిస్తూ మూవీలకు బానిసలైన వారిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించుదాము తండ్రి. హృదయాన్ని పాడు చేసే పాపాలకు దూరంగా ఉండినట్లు, దేహాలు దేవాలయముగా నీకు ప్రతిష్ఠించుకున్నట్లు మా సంఘంలో పరిశుద్ధులైన యవనస్తులను లేవనెత్తయ్యా. ప్రార్థనాపరులైన విశ్వాసులను లేవనెత్తయ్యా. నీకు ప్రియులమయ్యే జీవితాలు జీవించినట్లుగా మమ్మల్ని అభిషేకించయ్యా. నీ ఉగ్రత గిరగిర తిరుగుతుందయ్యా. పెళ్ళున దిపికెద్దికే సమయంలో మేమున్నామయ్యా. దేవుని మహోగ్రత బయలుదేరుంది. సిగ్గుమాలిన జనులారా కూడి రండి. పొట్టు గాలికి ఎగిరిపోనట్లు సమయం గతించిపోతుంది. ప్రభు రాకడ అతి సమీపమైన సూచనలు లోకమంతా నెరవేరుతుండగా అయ్యా మమ్మల్ని మేల్కొల్పన ఆయన ఏదో చేశామని సంబరపడక నీ రాకడ కొరకు సిద్ధపడ్డామా, మా చుట్టూ వారిని సిద్ధపరిచామా అని పరిశీలించుకున్నటకు సహాయించే. ఈరోజు నీ ఆత్మను మా మీద కొమ్మరించి ఆరాధన ముగిసిన నీ పాదాల సంత నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ తగ్గించుకుని విజ్ఞాపన చేస్తూ పరిశుద్ధాత్మ కార్యాలు అనుభవిస్తూ కనులారా నీ కార్యాలు చూచి నిన్ను స్తుతించినట్లుగా నీ కృపను కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహాకృపలో గత 72 సంవత్సరాలుగా నా జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, నా పరిచర్యలో గత 54 సంవత్సరాలలో ఆయన కృప కనికరములు ఎలాగూ ఈ పరిచర్యలో అనేకులకు దీవెనకరంగా ఉన్నవోనన్నది గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందించడానికి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికలను 28వ తారీఖు సాయంత్రం విజయవాడలోను, 29వ తారీఖు సాయంకాలం హైదరాబాద్లోను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యల ద్వారా మేలు పొందిన మీరు మీ సాక్ష్యాలను పంచుకున్నట్లుగా, ప్రభువును మనందరం కలిసి స్తుతించి ఆరాధించినట్లుగా రాగలేని వారు రండి. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంకాలం 7 గంటల నుండి విజయవాడలోని మురళీ రిసార్ట్లో, పోరంకి, నిడుమానూర్ రోడ్, విజయవాడ. మరిన్ని వివరాలు కావాలంటే 8144123456 నెంబర్కి వాట్సాప్ పంపండి, లేకపోతే కాల్ చేయండి. అలాగే హైదరాబాదులో 29వ తారీఖు సాయంకాలం 3 గంటల నుండి లార్డ్స్ చర్చ్ ఆవరణలో జరుగుతుంది. 9100090003 అనే నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ పెట్టండి. 893939393939 నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు లేక వాట్సాప్ పెట్టచ్చు. రండి, ఈ స్తుతి కృతజ్ఞత కూడికలలో పాల్గొనండి. మనందరం కలిసి దేవుడు మన ఎడల చేసిన తన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, ఆయన సేవలో నమ్మకంగా నేను అంతం వరకు బ్రతుకున్నట్టు నా కొరకు ప్రార్థించడానికి, దేవుడు చేసిన మేలులను బట్టి మనందరం ఆర్భాటం చేసి ఆయనలో ఆనందించడానికి రండి, పాల్గొనండి, ఆశీర్వదించబడండి.
నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు గాక. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయములా ఇది ఆదరణ ధ్వని.